మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఓవరాల్ గా మంచి సాటిస్ఫాక్షన్ ని కలిగి ఉంటారు. స్నేహంగా కొత్త స్నేహాలు, కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఏదో తాత్కాలికమైనటువంటి మిత్రత్వం, డాంకీ ఫ్రెండ్షిప్ లాగా ఇప్పటికి ఈ పని అయిపోతే చాలే అన్నటువంటి వ్యవహార శైలిలో మాత్రమే మీరు నడుపుతారు. ఆ విధంగా మీ నడవడిక ఉంటుంది. అంటే దూరపు దృష్టితోటి మంచి అంశాలను నిర్ణయం చేద్దాము, ఇవన్నీ అవసరం లేదు అన్న ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా అలానే ఉంటారు. ఏదో కొంతకాలం వీళ్ళు సహకరిస్తే చాలే అన్నటువంటి ఉద్దేశం మినహా మీకు ఇతరితర అభిప్రాయాలు ఏవి ఉండవు. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కాస్తంత ముందుకి వెనక్కి అవుతాయి. జీవిత భాగస్వామి పేరు మీద స్థిరచరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. లేదా సంతానం పేరు మీద స్థిరచరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి కార్యరూపం దాలుస్తాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. నర్సరీలు నడిపే వారికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సత్సంబంధాలు, బాంధవ్యాలు, ప్రజా సత్సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. వ్యాపారానికి మరింత ఆకర్షణ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు జీవిత భాగస్వామి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. అంటే కొంతకాలం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉన్నా చాలే అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. ప్రస్తుతానికి ఆ విధమైనటువంటి గాలి ఉంది. అందుకని ఈ మాట చెప్పడం జరిగింది. అంటే మీరు చేసే పనులకు వాళ్ళు అడ్డం నిలబడకుండా ఉంటే చాలు, నా పనులు సజావుగా సాగిపోతాయి, అదే వాళ్ళు నాకు ఇచ్చేటువంటి సహకారము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇలాంటి ఆలోచనలు మాత్రం బయటికి చెప్పొద్దమ్మా. కొద్దిగా లౌక్యంగా వ్యవహరించండి. నలుగురిని కలుపుకొని నడుస్తున్నట్టుగానే ఉండండి. అంటే కొంతమంది వల్ల పనులేం జరగవు, అది యథార్థం మనకు కనిపిస్తుంది. కానీ తప్పదు. ఒకే పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్తంత జాగ్రత్తగా మాట మనం ఉపయోగించడం అనేది చాలా అవసరము. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. వృత్తిరీత్యా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహభావంతో కొంతమందితో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ప్రత్యేకించి సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా చదువుతూ లేదా వింటూ ఇంట్లో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మంచి నిద్ర వస్తుంది.